ఓం శ్రీ గురుభ్యో నమ. గురువర్యులు శ్రీ వెంకట చాగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు విద్వాన్, శ్రీకాకుళం నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడుతున్నాను. నేను జ్యోతిష్యం వాస్తుపై శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పట్టభద్రులై జ్యోతిష్యంపై మరియు పురోహితంపై జీవనం కొనసాగిస్తూ ఉన్నాను. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభం నుండి కూడా మీ వీడియోలన్నీ కూడా నేను చూస్తూ అమితమైన జ్ఞానాన్ని పొందినందుకు మరొకసారి మీకు నా హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ధర్మ సందేహాలతో మీ ముందుకి వస్తున్నాను. నా మొదటి ప్రశ్న ఏమిటంటే, యజుర్వేదములో 15వ అధ్యాయములో 20వ మంత్రము. ఈ మంత్రములో అర్ధచంద్రాకారములో చిహ్నాలు ఉన్నాయి. ఆ స్థానములో గుమ్ వచ్చే విధంగా ఏపీలో పురోహితులు చదువుతారు. ఇలా చదవడము సరైనదా కాదా తెలియజేయగలరని కోరుచున్నాను. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు విద్వాన్ గారి ప్రశ్న విన్నారు కదండి. వారు యజుర్వేదం 15-20 దీనిలో ఉన్న అర్ధచంద్రాకారంలో ఉన్న సింబల్స్కి వాళ్ళు గుమ్మని చదువుతున్నారు. మరి అది కరెక్టా తప్ప? అసలు ఎలా చదవాలి, ఏమిటి, అసలు దాని అర్థం ఏంటి, ఇలాంటివేవో ఆయన ప్రశ్నలు అన్నమాట. మనం ఒకసారి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వరాలు అనగానే చాలామందికి షడ్జమము ఇలాంటి స్వరాలు గుర్తొస్తాయి. గాంధారము ఇవన్నీ కూడా మనకి సంగీతంలో వచ్చే స్వరాలు. అలానే ఇంకో 7 స్వరాలు మనకి మంత్ర పఠనంలో ఉంటాయి. సో మంత్ర పైభాగంలో మీకు స్వరం అని కనిపిస్తుంది, అది సంగీతపరమైన స్వరం అన్నమాట. అది కాకుండా 7 స్వరాలు మంత్ర పఠనానికి పనికొస్తాయి. మనకి ఉదాత్త అనుదాత్తాలు రెండే ఉంటాయి. ఉదాత్తము, అనుదాత్తము అక్షరం కింద లైన్ ఉంటుంది. ఉదాత్తంకి ఏ సింబలు ఉండదు. అయితే ఇది 2 రంగులు అనుకోండి. ఈ 2 రంగుల్ని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కలిపితే ఇంకో రంగు వస్తుంది. అలాంటిదే స్వరితం. ఈ స్వరితం ఏంటంటే, ఒక భాగము ఉదాత్తం, 3 భాగాలు అనుదాత్తంతో కలిపితే వచ్చేది స్వరితం. సో ఇప్పుడు అనుదాత్త, ఉదాత్త స్వరితాలు ఏర్పడ్డాయి. అలానే మనకి ఉదాత్తేతర, అనుదాత్తేతర ఇలాంటివి ఇంకో 2. అవి కాకుండా ఇంకోటి ఏకస్వరి, అంటే ఒకటే స్వరంగా ఉంటుంది. సో ఇది మనకి మంత్ర పఠనంలో పనికొస్తుంది. ఇలా పనికొచ్చినప్పుడు బాగుంది, మరి ఎలా పలకాలి మంత్రాన్ని? ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఈ స్వరాలు చెప్పినవి అవే. ఈ 7 ఏదో ఒకటి మనం చూస్ చేసుకుంటాం అనమాట. సో వీటిల్లో మనకేంటంటే, ఉదాత్తం ఎక్కువగా పెట్టుకోవచ్చు, మనం అనుదాత్తం ఎక్కువగా పెట్టుకోవచ్చు. సో ఈ రెండిట్లో కాకుండా 2 సమానంగా పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా 7 భాగాలు చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే అప్పుడు వచ్చేది మనకి స్వరం అనమాట. ఆ మంత్రపట్నానికి ఆ అక్షరాన్ని ఎలా పలకాలి? ఇప్పుడు అక్షరాన్ని పలుకుతున్నామా? కాదు, అచ్చుల్ని పలుకుతున్నాం. అచ్చులు అంటే మనకి సంస్కృతంలో 22 అచ్చులు ఉన్నాయి. అ, ఆ, ఇ, ఈలు. అదెట్లా 22 అంటే, అ అన్నది ఒక మాత్రతో, ఒక మాత్ర అంటే కనురెప్ప ఇట్లా వాల్చి తెరిచేదానికి ఒక మాత్రలో వచ్చేది అ. 2 మాత్రలతో వచ్చేది దీర్ఘం అంటాం. ఆ అదే ప్లుతం అంటే 3 మాత్రలతో వచ్చేది ఆ, అట్లా అనమాట. సో ఇది ఆ, ఆ, ఈ 3
మూడు కూడా మూడు అక్షరాల కింద లెక్క అనమాట. ఇలా మనకి అ ఆ ఇలో 22 అచ్చులు. ఇవి కాకుండా ఒక్కొక్క అచ్చుని మళ్ళీ ఒక 18 రకాలుగా పలకచ్చు. సో అదొక రకం ఉంది మళ్ళీ, అనుదాత్త ఉదాత్తాలతో కలిపి. అలా కాకుండా ఇంకా దాని డబల్ ఉంది. అంటే అనునాసిక, అననునాసిక ఇలా పలకచ్చు. సో ఇట్లా అచ్చుల్ని రకరకాల వేరియేషన్స్లో మంత్రంలో వాడతాం. సో ఈ స్వరాల్ని మాత్రమే వాడతాం. క్, గ, గ ఇలాంటి పదాలని మనము స్వరాల కింద రావు. స్వరము అంటేనే అచ్చులు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ ఇవి ఉన్నాయి కదా, ఇవే స్వరాలు. ఈ స్వరాలే వస్తాయి అన్నమాట. ఏ, ఐ ఇవి వస్తాయి. ఓ, ఔ ఇవి కూడా వస్తాయి. సో ఇవన్నీ స్వరాలు. సో ఇవన్నీ కూడా మనకి ఈ మంత్ర పఠనంలో మనకి అనుదాత్త ఉదాత్త స్వరితాలతో వస్తాయి. బాగుంది. దీనికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అష్టాధ్యాయులు ఉంటాయి. కానీ సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, సో దట్ మనకి ఈయన అడిగిన ప్రశ్నకు సరిపోతుంది. ఇప్పుడు 22 అచ్చులు చెప్పుకున్నాం. అలానే వర్గములు అంటే కవర్గము, తర్వాత చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, ఇట్లా 5. కక్క, గగ్గ, జ్ఞ ఇలా మనకి చ, తర్వాత త, ట వీటితో స్టార్ట్ అయ్యేవి, కచట తప్పులతో స్టార్ట్ అయ్యేవి 5 చొప్పున ఉంటాయి, 25. అవి కాక అంతస్తులు, అంతస్తాలు 4, యార, లావ. అవి కాకుండా ఊష్మాలు 4, సే, ష, స, హ ఇవి ఊష్మాలు. ఇవి పలికేటప్పుడు వేడి గాలి బయటకు వస్తుంది. సో ఇది ఊష్మాలు. సో మొత్తం కలిపితే ఇప్పుడు నేను చెప్పిన అచ్చులు 22, 25 ఆ, వర్గములు 2 అవి కాకుండా 4 ఇవి 4 అవి మొత్తం కలిపితే 55 అవుతాయి. సో ఈ 55 కాకుండా ఇంకొక 8 ఉంటాయి, చిహ్నాలు అంటారు వాటి. అవి మనము రెగ్యులర్గా వేదంలో వాడుతుంటాం. సో ఈ చిహ్నాల్ని ఒక పేరుంది వాటి, ఆ పేరుతోనే వాటిని ఉచ్చరిస్తాం అన్నమాట. సో ఆ 8 చిహ్నాలు ఏమిటో ఒకసారి చూద్దాం. వాటిని ఏమని పిలుస్తారో కూడా చూద్దాం. చూసి వాటిని ఎట్లా పలకాలి ఏంటి అని తెలుసుకుందాం. ఆ తర్వాత వీరు అడిగిన ప్రశ్నకు అప్పుడు జవాబు చెప్పడానికి వీలు. ఇంత ఉందన్నమాట. ఇదంతా మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ స్టూడెంట్స్ నేర్చేసుకున్నారు ఆల్రెడీ, చేరిన వాళ్ళంతా. సో మీకు కూడా పనికి వస్తుందేమో, ఎందుకంటే చాలా ఉన్నతంగా ఉంది, దానిలో చాలా నేర్పించాలి. బట్ ప్రస్తుతానికైతే సరి, అదేంటో ఒకసారి చూద్దాం. అయోగవాహములు అంటారు వీటిని. 8 ఉంటాయి. ఇది ఈ సింబల్తో ఉండేది దాన్ని హ్రస్వము అనాలి. ఈ సింబల్తో ఉండేది దీర్ఘము. రెండింటిని ఒకేలాగా పలుకుతాం, కాబట్టి ఇది హ్రస్వము, ఇది దీర్ఘము. అయితే ఎలా తేడా తెలుస్తుంది? ఒకటి అల్ప ప్రాణం, ఒకటి మహాప్రాణం. అంటే దీనికి తక్కువ ఎనర్జీ ఉపయోగిస్తాం, హ్రస్వానికి తక్కువ ఎనర్జీ ఉపయోగిస్తాం. అదే దీర్ఘానికి ఎక్కువ ఎనర్జీ ఉపయోగిస్తాం, దీర్ఘం అని దాని పేరు. తర్వాత ఉపద్మానీయ, దీనికి సింబల్ ఉపద్మానీయ. ఇది ఓష్టస్థానీయ, ఓష్టం అంటే పెదవు. తర్వాత ఇది కూడా అదే రకంగా ఉంటుంది చూడ్డానికి, జిహ్వామూలీయం అంటాం, కంఠస్థ స్థానీయ. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఓష్టస్థానీయాలేమో ప, ఫ ఈ రెండు వచ్చినప్పుడు వాడతాం, అంటే అవి ఉత్తరాన్ని అంటే పరంగా ఉన్నప్పుడు. విసర్గకి పరంగా అవి ఉంటే కనుక అప్పుడు ఉపద్మానీయ వాడాలి. సో ఇప్పుడు మీకు ఒక సమస్య వస్తుంది. అదేంటంటే ఉపద్మానీయ 2 సింబల్స్ ఒకేలాగా ఉన్నాయి కదా, దేన్ని ఎప్పుడు వాడాలి? సో విసర్గ వచ్చి దాని పక్కన పకారం వచ్చింది అనుకోండి, మనం తెలుగులో ప, ప, ప అని వాడతాం. ప సంస్కృతంలో ఉండదు, ఫ ఒత్తు ఫ ఉంటుంది. ప, ఫ మనము సంస్కృతంలో ఫలము అంటాం, తెలుగులో ఫలము అంటాం.
సో ఈ తేడా మనం గమనించాలి. ఈ మధ్య తెలుగులో కూడా ఫలము అన్నారు అనుకోండి, వెరీ గుడ్. అయితే నా చిన్నప్పుడు మటుకు ఫలము అని నేర్చుకున్నా తెలుగు. సో ఇప్పుడు కూడా అలానే వాడుతుండొచ్చు, కానీ సంస్కృతంలో మటుకు ఫలము అని వాడాలి. సో ఇప్పుడు ప ఫ ఇవి పరముగా ఉంటాయి. ఇప్పుడు పురుష పఠతి, పురుష అన్నది విసర్గ వస్తుంది, పఠతి అని వచ్చింది అనుకోండి. వస్తే ఆ రెండింటిని కలిపితే సంధి ఏర్పడి ఈ విసర్గ ఎగిరిపోయి మనకి ఈ సింబల్ పెడతారు. మీరు ఇలా చదవాలి, అది ఓష్టం. సో ఉపద్మానీయము ఓష్టంతో చేయాలి. అంటే ఏంటి? నేను అంటే పురుష పఠతి అని వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడ పురుష ఉండదు, పురుష పఠతి, అది పెదవులతో పలకాలి. సో అలానే ఇంకోటి రెండోది కూడా ఉంది, అది ఆ సింబల్ కూడా సిమిలర్గా ఉంటుంది. కొన్ని చోట్ల వేరే సింబల్ వాడుతుంటారు. ఇప్పుడు ఈ సింబల్ కానీ ఈ సింబల్ కానీ తీసేసి ఇగో ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూసా, వర్టికల్గా ఉంటుంది, అలా కూడా వాడతారు కొంతమంది. సో భారతదేశంలో సింబల్స్ కొద్దిగా తేడా ఉంటుంది, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ అంటే చేంజ్ అయ్యి ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు లేదు అట్లా. కానీ మనం మటుకు ఈ రెండు సింబల్స్ని ఒకే రకంగా పెడతాం. కానీ ఏది ఎక్కడ వాడాలి? ఉపద్మానీయ అన్నది ఓష్టస్థానీయ. ఓష్టస్థానీయ అంటే పకారం గనక మనకి ఆ, ఆ, పరంగా వస్తే అప్పుడు అది వాడతాం. అదే జిహ్వామూలియం, జిహ్వా అంటే మీ అందరికీ తెలుసు నాలుక. ఈ నాలుక మూలం ఎక్కడ? కంఠంలో ఉంటుంది. కొండ నాలుకకి కంఠానికి మధ్యలో దాని మూలం ఉంటుంది, అక్కడి నుంచి పలకాలి. అవి క ఖ పరంగా ఉంటే, ఇందాక ప పరంగా ఉంటే మనము ఉపద్మాని. అదే జిహ్వామూల్యం అయితే ఖ ఖ, ఈ రెండు కనుక పరంగా ఉంటే, ఆ రెండిట్లో ఏదో ఒకటి పరంగా ఉన్నా జిహ్వామూల్యం వాడాలి. జిహ్వామూల్యం వాడినప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు పురుష కరోతి అని ఉంది అనుకోండి, కా వచ్చింది కాబట్టి, విసర్గ వచ్చింది కాబట్టి విసర్గ తీసేసి ఈ సింబల్ పెట్టి పురుష కరోతి, పురుష కరోతి, ఖ ఒత్తుక అయితే కా, కానీ ఇది మామూలు కా కాబట్టి పురుష కరోతి అనాలి. అది ఇక్కడి నుంచి రావాలి. సో ఈ రెండింటికి తేడా, సింబల్ అట్లా పెడతాం. సింబల్ పెట్టినప్పుడు అక్కడ విసర్గ ఉంది అని గుర్తుపట్టడం కోసం, విసర్గ చదవకుండా ఇది చదవాలి అని చెప్పటం అన్నమాట. సరే, ఈ రెండు సింబల్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు విసర్గ అయితే కంఠస్థానం మీకు తెలుసు. సో ఎలా వస్తుందో కూడా మీకు బాగా తెలుసు. అనుస్వారం అంటే స్వరముల్ని అనుసరించి వచ్చేది, పైన బిందు ఉంటుంది అనమాట. సంస్కృతం రాసిన పైన బిందు ఉంటుంది, తెలుగులో రాసిన పక్కన సున్నా ఉంటుంది. సో ఇది అనుస్వారము అంటాం. అది కాకుండా అళా ఒకటి, అది కాకుండా అనునాసికము ఇలా వస్తుంది సింబల్, చంద్రబిందు పైన. సో ఇది వస్తుంది ఇక్కడ. దీనికి ఈ దీర్ఘము చంద్రబిందువుకి సిమిలర్గా ఉన్నాయి కదా అనుకుంటాం, కాదు. ఇదేమో అక్షరం పక్కన వస్తుంది, ఈ అనునాసికము అక్షరం పైన వస్తుంది. అక్షరం పైన వస్తే ఎట్లా వాడాలి, అక్షరం పక్కన వస్తే ఎట్లా వాడాలి తెలుసుకుంటే సరిపోతుంది డిఫరెన్స్. సో ఇది హ్రస్వ దీర్ఘ అనునాసిక అళ అను నాలుగింటిని యమములు అందరు. మళ్ళీ ఈ అయోగవాహంలో ఈ నాలుగిటిని, ఏ నాలుగిటిని? ఈ హ్రస్వ, ఈ దీర్ఘము, ఈ అళ, మరి అనునాసిక, ఈ నాలుగిటిని కలిపి మనము యమములు అనాలి. సో వీటికి పేర్లు అట్లా ఇచ్చుకున్నారు, ఎందుకు ఇచ్చుకున్నారు ఏమిటో అన్నది మీరు నేర్చుకుంటే అర్థమైపోతుంది. సో ప్రస్తుతం అయితే ఈ బేసిక్స్ మీకు సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయేదానికి. సో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇందులో ఆయన 15-20 అంటే ఇక్కడ ఉంది చూసారా, యజుర్వేదం 15-20, ఇక్కడ ఈ సింబల్ వచ్చింది. దీన్ని మనము హ్రస్వము అన్నాం. సో హ్రస్వం వచ్చినప్పుడు గుమ్ వస్తుంది అన్నారు, కరెక్ట్. దీనికి ఇగో ఇక్కడ ఇక్కడ 36-17 యజుర్వేదంలో ఈ పక్కన వచ్చింది సింబల్, ఇది దీర్ఘం అన్నమాట. ఈ రెండింటిని ఒకే రాగా పలుకుతాం, కానీ ఒకటేమో అల్ప ప్రాణం, ఇది అల్ప ప్రాణం. ఏది? యజుర్వేదం 15-20లో ఉన్నది అల్ప ప్రాణం. మహాప్రాణం ఏమో అది ఇక్కడ యజుర్వేదం 36-17. సో ఈ గుమ్ ఒకే రకంగా పలుకుతాం, కానీ మహాప్రాణం ఉపయోగిస్తే కనుక అది దీర్ఘం అవుతుంది, అల్ప ప్రాణం ఉపయోగిస్తే కనుక అది హ్రస్వం అవుతుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది హ్రస్వం అల్ప ప్రాణము, ఇది దీర్ఘం మహాప్రాణం. గుమ్ అని పలకడం కరెక్ట్గా పలికారు వాళ్ళు. సో కాకపోతే ఇది హ్రస్వమా దీర్ఘమా అని తెలుసుకొని పలకడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతో మీ మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటానండి.
విద్వాన్ గారు. సో అది అలా పలకాలండి, అది పలకడం కరెక్టే, అలా పలకాలి, దానికి ఒక అర్థం ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్. అది మీరు వేదం నేర్చుకునేటప్పుడు అర్థాలతో అది నేర్చుకుంటారు. ప్రస్తుతం అయితే అది పరిస్థితి. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. ఇక నా రెండవ ప్రశ్న, యజుర్వేదములో 16వ అధ్యాయములో 10వ మంత్రములో యా దగ్గర చిహ్నము, ఇషవ దగ్గర చిహ్నము, ఆ చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలు, ఆ రెండు చిహ్నాల దగ్గర రెండు మాత్రలు ఉచ్చారణ చేస్తూ చదవాలా, ఒకే దగ్గర చదవాలా? దీనిపై కాస్త సంపూర్ణ వివరణ ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వారి రెండవ ప్రశ్న యజుర్వేదం 16:10. దానిలో ఒక చిహ్నం ఉంది, దాంతో యా తర్వాత ఇది, దాన్ని ఎట్లా పలకాలి ఏమిటి, కొద్దిగా డీటెయిల్స్ కావాలంట. ఒకసారి చూద్దాం, దాన్ని చూస్తే అప్పుడు అర్థమవుతుంది. సో ఇది మంత్రము. దీనిలో ఇక్కడ యా తర్వాత ఈ సింబల్ వచ్చింది, తర్వాత వా తర్వాత ఈ సింబల్ వచ్చింది. అయితే దీనికి రెండు రీజన్స్ ఉంటాయి. సింబలు ఎక్కడన్నా ఏకారము అలా వచ్చినప్పుడు దాని తర్వాత ఆ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ రెండిటి మధ్య సంధి ఏర్పడి ఇలాంటి సింబల్ వస్తుంటుంది జనరల్గా. ఇది కాకుండా మనకి ఇక్కడ ఆ లేదు, యా యా తర్వాత ఇక్కడ ఆ లేదు, ఆ లేదు కానీ వస్తుందా అంటే రావట్లేదు. ఎందుకంటే ఇషవాహ సరిపోతుంది, ఇషవా సరిపోతుంది. సో అది సింబల్ లేదన్నమాట. సో దేర్ ఫోర్ అలాంటి పరిస్థితుల్లో మనము ఇక్కడ దీన్ని ఎలా యాని రెండు సార్లు పలకాలా అంటే రెండు మాత్రలు, ఆల్రెడీ అది రెండు మాత్రలు ఉంది. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక వండర్ఫుల్ మంత్రం, మీరు భలే సెలెక్ట్ చేశారు. దీనికి ఇక్కడ కూడా బాణవాన్ అని ఉంది. అయితే ఇక్కడ ఈ రెండు సింబల్ ఉంది, మళ్ళీ ఈ సింబల్ ఉంది, ఊత ఉంది. సో ఇదేంటంటే బాణవాన్ అని వస్తుంది, ఆన్ వస్తుంది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఒకసారి మీకు అది నేను చెప్పేస్తాను. అది ఇందులో ఈ యొక్క అనునాసిక ఎట్లా పలుకుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనునాదికి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఇక్కడ చూడండి, సదేవాన్, ఇక్కడ ఆన్ నకారం వస్తుంది, అనునాసిక కదా. అనునాసిక అంటే మనకి కక్క కగ్గ, కక్క గగ్గ జ్ఞ, అది అనునాసిక. అలానే చచ్చ జజ్జ జ్ఞ, జాని ముక్కుతో పలుకుతాం మనం, అది జ్ఞ, అది అనమాట. సో అలానే టట్ట డడ్డ ణ, తత్త దద్ద న, పప్ప బబ్బ మా, ఈ మా దగ్గర నుంచి పైన జ్ఞ, జ్ఞా నుంచి జ్ఞ 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 ణ న మ, ఇవన్నీ కూడా అనునాసిక. సో దేర్ ఫోర్ ఇక్కడ అనునాసిక అన్నప్పుడు సదేవాన్ అట్లా వస్తుంది అనమాట. సో ఇది దేవాన్ అన్న కారణం వస్తుంది. అయితే దేవాన్ అంటే ఇది ద్వితీయ విభక్తి కింద వస్తుంది అండ్ బహువచనం కింద వస్తుంది. సో అలా దాన్ని అలా పలకాలన్నమాట. సో అలా పలికి చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనకేంటంటే ఇక్కడ బాణవాన్ ఇట్లా వస్తుంది అన్నమాట. సో బాణవాన్ అని వచ్చి గ్యాప్ ఇవ్వాలి. ఎంత గ్యాప్ ఇవ్వాలి? రెండు మాత్రలు గ్యాప్ ఇచ్చి ఉత అని చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఆ రెండు సింబల్ అది. ఇక్కడ ఒక సింబలు యా అని తర్వాత ఒక మాత్ర గ్యాప్ ఇచ్చి ఇషవా చెప్పి మళ్ళీ ఒక మాత్ర గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ చెప్పుకుంటూ ఈ ఈ వర్డ్ వాడాలి. ఇది దాని యొక్క ప్రత్యేకత. సో ఒక సింబలు, ఒక మాత్ర, రెండు మాత్రలు అట్లా గ్యాప్ ఇవ్వాలి, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు యా అన్నది ఆల్రెడీ రెండు మాత్రలు, దాని తర్వాత ఒక మాత్ర గ్యాప్ ఇవ్వాలి. అయితే ఇవ్వమా మనం జనరల్గా అంటే, ఇప్పుడు ఇక్కడ విద్యం ధనుహు అని ఉంది కదా, అప్పుడు మనం చదివేటప్పుడు విద్యం ధనుహు అని చెప్పేటప్పుడు అర్ధ మాత్ర కంటే గ్యాప్ ఇవ్వం, ఒక పదానికి ఇంకో పదానికి. సో అర్ధ మాత్ర గ్యాప్ ఉంటుంది. ఈ అర్ధ మాత్ర కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ అని చెప్పడం అనమాట ఆ సింబల్ అది. సో అలా ఎందుకు అంటే దానికి అర్థం ఉంది. సో అందుకని అలా ఇవ్వాలి. సో అందుకే మంత్ర పఠనము చాలా కఠినం. నిజంగా శ్రమపడి పురోహితులు ఎంతో గొప్పగా ఆ మంత్రాన్ని పఠిస్తారు. వాళ్ళు బాగా వాళ్ళ గురువు దగ్గర నుంచి బాగా నేర్చుకుంటారు, నేర్చుకున్నది అద్భుతంగా పఠిస్తున్నారు వాళ్ళు. సో అది నిజంగా అది కొనియాడదగింది, నో డౌట్స్. అసలు ఎందుకు పలుకుతున్నామో తెలియదు కానీ కొంతమందికి పలుకుతారు చక్కగా చక్కగా
వాళ్ళ గురువులు చక్కగా నేర్పిస్తారు. అందులో మన ఆంధ్రాలో అయితే బ్రహ్మాండంగా పఠనంలో కూడా బ్రహ్మాండంగా చేస్తుంటారు, డౌట్ లేదు. అదే పఠనం కరెక్టా అంటే అది వాళ్ళకు ఉండొచ్చు, మా పఠనం కరెక్ట్ అని, అది విషయం వేరు. కానీ భారతదేశం అంతా గురువుని బట్టి పఠనం వస్తుంది. నేను చెప్పాను కింద 7. సో 7లో రెండే రెండు ఉదాత్తాలు. ఈ రెండింటిని తీసుకొని స్వరితం క్రియేట్ చేస్తాం. ఉదాత్తేతర కరెక్ట్ చేస్తాం, అనుదాత్తేతర క్రియేట్ చేస్తాం. అలా మనకి 7 ఉంటాయి అన్నమాట. సో వాటిని గురువు గారు డిసైడ్ చేస్తారు. ఈ మంత్రానికి, ఈ పదాలకి ఇది ఇలా పలకాలి, ఎందుకంటే దాని అర్థం మారుతుంది. అర్థాన్ని తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని చేస్తారు. అలా అర్థం తీసుకొని ఒకప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే గుడ్డిగా నేర్పించేస్తున్నారు, ఇది మీరు మెమరైజ్ చేయండి ఇంతే. మంత్రం అర్థం ఎలా మారుతుందో చెప్పట్లేదు వాళ్ళు, చెప్పగలగాలి. ఆ గ్రామర్ అంతా మీకు అష్టాధ్యాయులు ఉంటుంది, నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇవ్వడం అనేది ఒక పెద్ద టెక్నిక్. అది మనం ఎంతో కష్టపడితే కన్నా టెక్నిక్ నేర్చుకోలేము. ఆ గ్యాప్ ఇవ్వాలి ఆ మంత్రానికి. అది చాలా ఛాలెంజింగ్ అనమాట. అది పెద్ద ఛాలెంజ్ అది. ఆ గ్యాప్ కరెక్ట్గా ఒక మాత్ర గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలి. ఇందాక చెప్పిన తర్వాత బాణవా అన్నది మీరు పైకి వెళ్ళిన తర్వాత 2 మాత్రల గ్యాప్ ఇచ్చి మొదలు పెట్టాలి మళ్ళీ. అది ఎంత డిఫికల్ట్ తెలుసా? అది ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్ ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ. అది చేతనవ్వాలన్నమాట. అది ఆ సింబల్స్ యొక్క లక్షణం. సో అలా గ్యాప్ ఇవ్వడం మూలంగా అద్భుతమైన ఆ ఆ ఆ శృతి ఉంటుందన్నమాట. అది వినటానికి బాగుంటుంది, ప్లస్ అది దేవతలకి చేరడానికి కూడా బాగుంటుంది అనమాట. అప్పుడు కానీ వాటిలో వైబ్రేషన్ రాదు. సో ఇలా పురోహితులు చాలా కఠినమైన శ్రమ చేసి వాళ్ళు దాన్ని ఉచ్చరిస్తున్నారు. వాళ్ళందరికీ నమస్కారం, అందులో డౌట్ లేదు, సమస్య లేదు. బ్రహ్మాండంగా చక్కగా చెప్తారు. కానీ అర్థం కూడా తెలిస్తే బాగుంటుంది, తెలుసుకుంటే బాగుంటుంది. అప్పుడు నిజమైన వేద పండితులు అనిపించుకుంటారు. లేకపోతే ఎంతసేపు గానంతోనే సరిపోతుంది. సో ఇదండి విద్వాన్ గారు మీ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ 3వ ప్రశ్నకి వెళ్దాం. ఇక నా 3వ ప్రశ్న, ఓం గణానాం త్వా గణపతిం అని కాకుండా ఓం గణానాం త్వా గణపాతిం అని వేదోక్తంగా చదివి వినిపించారు మీరు. మా ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో గణపతి ఆ పా దగ్గర కాస్త గట్టిగా స్వరం వచ్చే విధంగా నాభి నుండి కాస్త గట్టిగా చదువుతాం. మా పురోహితులు ఉన్నవారికి మీ వీడియో చూపిస్తే ద్రవిడం ఆంధ్ర వేరు అంటున్నారు తప్ప పురోహితులుగా వారు చదివేది తప్పు అని ఒప్పుకోవడం లేదు. అలా అని మీరు చెప్పేది ఉప్పని ఒప్పుకోవడం లేదు. స్వరితం దగ్గర కూకు కూ దీర్ఘంగా, వీకి వీ దీర్ఘంగా ఉచ్చారణ చేస్తున్నారు మీరు. దీనిపై వివరణ ప్రామాణికం తెలియజేయగలరని కోరుతున్నాను. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే మా పురోహితులకు సమాధానం చెప్పే స్థితిలో నేను ఉండాలి కదా, ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. శ్రీ వెంకట చాగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దీనికి సమాధానం తెలియజేయగలని కోరుచున్నాను. ఇప్పుడు మనము ఒక రకమైన మంత్రపఠనం విన్నాము, గణానాత్వాది. అలానే ఇంకో రకమైన మంత్రపఠనం కూడా ఇప్పుడు విన్నాం. ఇప్పుడు ఇంకొక మంత్రపఠనం విందాం. మూడో ప్రశ్న తర్వాత నేను వినిపించిన మంత్రాలు కొంతమంది ఎలా పలుకుతారు, కొంతమంది ఎలా పలుకుతారో వినిపించాను నేను మీకు. సో ఇందులో విశేషం ఏంటంటే విద్వాన్ గారు, స్వరితం వచ్చిన చోట వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా పలుకుతున్నారు. ఆంధ్రాలో పండితులు తప్పు పలకట్లేదు, ఎట్టి పరిస్థితులు తప్పు లేదు, అందులో మనం తప్పు వెతకడానికే లేదు. అలానే దానికి దీర్ఘం వచ్చేటట్టుగా పలకడం కూడా తప్పు కాదు, ఎందుకంటే 2 చూపించాం, మీకు వినిపించారు 2. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే తేడా ఏమిటంటే ఎందుకు ఇలా పలుకుతున్నారు, ఎందుకు అలా పలుకుతున్నారు, 2 తప్పు కానప్పుడు ఎట్లా
ఎందుకంటే స్వరం ఒక రకంగా ఉండదు, చెప్పాను కదా మీకు, స్వరము 7. సో వాటిని ఎవరు ఎలా ఉపయోగిస్తారన్నది అర్థాన్ని బట్టి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. గణపతి అని ఉంది. గణపతి యొక్క మీనింగ్ ఏంటంటే గణాలకు పతి, అధిపతి. ఇంతవరకు గణపాతి అన్నప్పుడు గణములకు రక్షకుడు అని, పాతి రక్షకుడు అని అర్థం. పతి అంటే అధిపతి, కేవలం అధిపతి అంటే ఏంటంటే రాజు. కానీ పాతి అంటే రాజు రక్షకుడు. సో ఆ మంత్రంలో రక్షకుడిని పిలుస్తున్నామా మనము, అధిపతిని పిలుస్తున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను పోయినసారి వీడియోలో నేను ఒక ఆయన అడిగినప్పుడు నేను చెప్పాను, మంత్ర మంత్ర ద్రష్ట ఎవరు అంటే దాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు. సో ఒకళ్ళు సాక్షాత్కారం చేసుకుంటారు, కానీ ఆ సాక్షాత్కారం చేసుకుందే నువ్వు తీసుకెళ్ళక్కర్లేదు, నీ సాక్షాత్కారం నువ్వు చేసుకోవచ్చు. ఎప్పటిదాకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వయలేట్ కానంత. పైగా సాక్షాత్కారం నువ్వు చేసుకున్నావు అంటే అది కరెక్ట్ సాక్షాత్కారం అయ్యి ఉండాలి, సాక్షాత్కారం అయితే రాదు. సో ఇప్పుడు గణపతి గణపాతి. సో ఇక్కడ ఎందుకు దీర్ఘం ఇవ్వడిందంటే వాళ్ళెవరో ద్రవిడులు అలా చేస్తారు, మనం ఇట్లా చేస్తాం అనేది చెప్పడం అన్నది అది తప్పు పద్ధతి. అలా అలా అనకూడదు, కానీ అది తప్పు, అలా అనకూడదు. అది వాళ్ళు పలికేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అధిపతిని పిలుస్తున్నారు. గణపాతి అన్నప్పుడు రక్షకుని పిలుస్తున్నాం, రక్షించమని కోరుతున్నాం. అక్కడ దేని నుంచి రక్షించాలనే మళ్ళీ నెక్స్ట్ ఉందన్నమాట. సో మీకు ఇది చాలా కఠినం అన్నమాట, దీనికి అర్థాలు తెలుసుకుంటే కానీ మీరు సమాధానం చెప్పలేరు. సో దేర్ ఫోర్ అందుకనే వేద మంత్రాన్ని పఠనము వేరు, పఠనానికి అర్థం తెలవటం వేరు. ఈ అర్థం తెలుసుకోవడంలో అద్భుతమైన విషయం ఉంటుంది. అప్పుడు మీకు ఆ పఠనం మీద మీకు ప్రేమ పెరుగుతుంది. ఎందుకు పఠిస్తున్నాను అనేది. మన దురదృష్టము భారతదేశంలో అర్థాల కంటే ఈ యొక్క వ్యాఖ్యానాలు ఎక్కువ ఉంటాయి జనాల్లో. వాళ్ళకి తెలిసిందే వేదం అనుకుంటారు చాలామంది, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. సో మనం దాన్ని ఏంటి గమనించి ఏం చేయాలంటే దండం పెట్టి బాబు అలా కాదు నాయన ఇలా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇగో ఇప్పుడు నేను చేస్తున్నాను. సో గణపతి కరెక్టే, గణపాతి కరెక్టే, రెండు కరెక్ట్. కానీ ఎప్పుడు ఎలా అన్నది కావాలి. ఇంకోటి నేను చెప్పాను కదా, ఆ మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి ఆ స్వరాన్ని. ఇప్పుడు స్వరము కోమలంగా ఉంటేనే పాడాలి, లేకపోతే వేదమంత్రం పఠించకూడదనేది బూతు. ఎవరైనా మాట అంటే తీసి పక్కన పెట్టేసి ఎలా అయితే దానిలో వేదంలో క్లియర్ ఇచ్చాడు. కొంతమంది గరుకుగా పలుకుతారు, కొంతమంది కోమలంగా పలుకుతారు, కొంతమంది ఉచ్చస్వరంతో పలుకుతారు, కొంతమంది నిమ్న స్వరంతో పలుకుతారు. ఈ అన్ని పలుకులు వేదంలో అల్లౌడ్ అని చెప్పి వేదమంత్రమే. సో ఇదేంటంటే అది తెలియక చాలా మందికి ఏంటంటే మేము ఇలా పలుకుతాం కాబట్టి అందరూ ఇట్లానే పలకాలనుకుంటారు. మీకు భారతదేశంలో మీరు కాశీ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తే ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి. నేను వినిపిస్తాను ఒకసారి మీకు. ఒకసారి నేను వీడియో చేశాను, పురుష సూక్తాన్ని మన వాళ్ళు ఎలా పలుకుతారు, కాశీ విద్యాపీఠంలో ఎలా పలుకుతారు. మరి కాశీ విద్యాపీఠంలో పలికేది తప్ప మన వాళ్ళు పలికేది తప్ప అంటే రెండు కరెక్టు, దీనిలో డిస్ప్యూట్ లేదు. తెలియక చాలా మంది తప్పు అనుకుంటారు. సో అందులో వాళ్ళు సంధి ఏర్పడితే ఒక చోట వాళ్ళు ఇలానే అంటారు కాశీ విద్యాపీఠం వాళ్ళు. ఎస్, ఎందుకంటే అది సంధి ఏర్పడుతుంది అక్కడ, కానీ మన వాళ్ళు అది పట్టించుకోకుండా చదివేస్తారు. మరి కరెక్ట్ ఎట్లా అవుతుంది, సంధిని పాటించలేదు కాబట్టి. సంధిని పాణిని మహర్షి చెప్పిన అష్టాధ్యాయ సూత్రాల ప్రకారం వెళ్ళాలి మనం, అందులో డిస్ప్యూట్ ఉండకూడదు. సో దానికి అందుకే డిస్ప్యూట్ ఏదైనా వచ్చినప్పుడు మహాభాష్యానికి వెళ్ళాలి, మహాభాష్యం చదవాలి. ఒకవేళ ఇందులో నీకు డిస్ప్యూట్ అనిపిస్తుంది, అంతేకాని దాన్ని వేరే రకంగా వెళ్ళకూడదు. సో ఇప్పుడు కాత్యాయనుడు అంటే ఈయన శిష్యుడు, పాణిని శిష్యుడు, మా గురువు గారు ఈ తప్పు చేశారని రాశాడు. ఆయన వార్తికాలు రాశాడు, రాసి ఈ తప్పు చేశారు, ఇది అట్లా అట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలని చెప్పి అని రాశాడు. అప్పుడు తర్వాత మహాభాష్యాన్ని పతంజలి మహర్షి రాసి, నాయన మీ గురువుగారు కరెక్ట్ చేశారు, నువ్వే తప్పుగా అనుకున్నావు అని చెప్పి ఆయన కరెక్షన్ చేసి మహాభాష్యం, మహాభాష్యం, భాష్యం అంటేనే ఒకటి, మహా అంటే 4 రెట్లు అంత పెద్దది, అది రాశాడు. రాసి తెలుసుకోండి అన్నాడు. సో ఇదన్నమాట మన ఋషుల గొప్పతనం. సో అందుకని ఇప్పుడు చాలామంది
ఆ, కొంతమంది ఇక్కడ నేను ఏదైనా పలికినప్పుడు వాళ్ళు కొంతమంది కామెంట్ పెడతారు, బ్రహ్మ అనకూడదండి మీరు, బ్రహ్మ అనాలి అంటారు. విశేషం అనమాట. వాళ్ళకి బ్రహ్మ అనే తెలుసు, బ్రహ్మ తెలియదు. అయితే ఎందుకు తెలియదు అంటే చెప్తాను రీజన్ మీకు. హకారము ఎక్కడి నుంచి పలుకుతున్నావు నువ్వు అన్నది ఇంపార్టెంట్. హకారం గొంతు నుంచి పలుకుతున్నావా, ఛాతి నుంచి పలుకుతున్నావా అన్నది ఇంపార్టెంట్. ఛాతి నుంచి పలికితే కనుక బ్రహ్మ వస్తుంది, ఇక్కడి నుంచి పలికితే కనుక బ్రహ్మ వస్తుంది. సో పాణిని మహర్షి ఇక్కడి నుంచి పలకాలి. సో మనం పాణిని శిష్యులం కాబట్టి అలానే పలకాలి. లేదు నేను బ్రహ్మ పలుకుతాను, పలుకో, ఇక నేనేం చేయలేదు. సో ఇలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అలా నేను పలుకుతాను, ఇలా నేను పలుకుతాను, మీ గురువు ఎలా చెప్తే అలా పలకండి. కానీ విశేషం ఏంటంటే తప్పు పలకండి, అర్థం కరెక్ట్గా వచ్చేటట్టుగా పలుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ అర్థంలో తేడా రాలేదు. ఎందుకంటే స్వరాలతో అర్థాలు చక్కగా మారుతాయి. సో అది ఎలా మారుతాయి అన్నది నేను విశేషంగా ఒక వీడియో చేశాను ఇదివరకు, ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాను. ఎందుకంటే దీనికి ఈ వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఎందుకంటే చెప్పక్కర్లేదు. సో దేర్ ఫోర్ గణపతి, గణపాత్, ఈ రెండిటికి నేను చెప్పాను. సో మీరు అలా పలుకుతారా, ఇలా పలుకుతారా అన్నది అర్థాన్ని బట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు మీ ఇంకో ప్రశ్న. ఇక నా 4వ ప్రశ్న, హోమం చేసినప్పుడు ఆ మంత్ర దేవతని చివరిలో ఒకేసారి చెబితే సరిపోతుందా, లేదా ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ఆ దేవత పేరు చెప్పాలా, లేదా ఆ మంత్ర దేవత పేరు తెలియనప్పుడు లేదా గుర్తు లేనప్పుడు ఆ మంత్ర చదివి ఆ మంత్ర దేవత ఇదం నామమా అనవచ్చా తెలియజేయగలరు? ఉదాహరణకి, ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామజ్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహా స్వాహా పరమాత్మదేవత ఇదన్నమమ. ఇలాగా ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు పరమాత్మ దేవత ఇదం నమమని చెప్పాలా, లేదా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ మంత్రాన్ని చదివిన తర్వాత చివర్లో ఓ పరమాత్మ దేవత ఇదం నమమ అని చెప్తే సరిపోతుందా? అలాగే మనకి ఏదైనా వేరే మంత్రము ఆహుతి చేసినప్పుడు మంత్రం చదివేటప్పుడు చివరిలో మనకు ఆ మంత్రం యొక్క దేవత గుర్తు లేనప్పుడు లేదా తెలియనప్పుడు ఆ మంత్రం యొక్క దేవతభ్యో ఇదం నమమ అనొచ్చా? దీనిపై మీ వివరణ ఇవ్వగలరని కోరుచున్నాను. విద్వాన్ గారి 4వ ప్రశ్న విన్నారు కదండి. మనము ఆహుతులు ఇచ్చేటప్పుడు భూరగ్నయే స్వాహ, ఇదమగ్నయే ఇదన్నమమ, ఇలా మనం చెప్తాం అన్నమాట. ఇదం అగ్నయే ఇదన్నమమ అంటే ఇది అగ్నికి నాకు కాదు అని చెప్తాం. సో ఆహుతి ఇచ్చినప్పుడు అది వాడికి అని చెప్తాం. సో అలా మనము సూర్యుడికి ఇచ్చినప్పుడు సూర్యుడికి ఇది నాకు కాదు అని చెప్తాం. అలా మనం ప్రతి మంత్రానికి ఆహుతి ఇచ్చినప్పుడు ఇది ఫలానా దేవతకి నాకు కాదు అని చెప్తాం. సో ఇది కంపల్సరీ హోమం చేసేటప్పుడు. అయితే ఇది కొన్ని మంత్రాల కంటే మంత్రం ఏదైతే మీ కొరకు మీరు జపం చేశారో అది మీ కొరకు జపించేటప్పుడు ఇదం దేవత ఇదం నమమ అక్కర్లేదు. కానీ అది కాకుండా మిగతా అదంతా ప్రకృతి దేవతకి ఇచ్చేటప్పుడు అంతా కూడా ఆ దేవతకి ఇదం నమమ అని చెప్పేస్తాము. అలానే మీరు వేరే దేవతలకు దేవతకు ఇచ్చేటప్పుడు మీకు అక్కర్లేదు అనుకుంటే ఆ దేవతకి అని చెప్పేస్తాం అనమాట. ఇది యజ్ఞం యొక్క ప్రక్రియే ఇదం నమమ, నా కోసం కాదు అని చెప్పడం అన్నమాట. సో ఇలా చేస్తాం సామాన్యంగా. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక మంత్రాన్ని 10 సార్లు రిపీట్ చేశారు అనుకో, నేను 18 ఆహుతులు ఇస్తాను ఈ మంత్రంతో అనుకున్నారు, అనుకొని ఇస్తున్నారు. అప్పుడు వీరు అడిగేది ఏంటంటే ఈ 18 ఆహుతులు అయిన తర్వాత లాస్ట్కి చెప్పేసి సరిపోతుందా, లేకపోతే ఒక్కొక్క ఆహుతికి మనం ఇదన్న మామ చెప్పాలా? ఇది ప్రశ్న. ఆ విద్వాన్ గారు ఇందులో సింపుల్ అండి. ప్రతి మంత్రానికి స్వాహ అంటున్నారు కదా, స్వాహ అన్నప్పుడు అగ్నిదేవుణ్ణి స్వాహ చెప్పారు, బాగుంది, ఆయన బుర్రగొక్కుంటాడు. స్వాహ చెప్పావు, ఎవరికి తీసుకెళ్ళాలి, ఉండు ఉండు మళ్ళీ ఇంకో స్వాహ ఇస్తాను, ఇంకో బుక్క పట్టుకొని ఉండాలి ఆయన. అట్లా మీరు అన్ని బుక్కలు పట్టుకున్న తర్వాత అప్పుడు ఈ పలానా దేవతకు పోయి ఇచ్చిరాపో అంటే అది అగ్నిదేవుడికి అది కుదరదు. ఎందుకంటే అగ్నిదేవుడు ఎంత స్పీడ్ ఉంటాడంటే ఒక్కసారి స్వాహ చెప్పిన తర్వాత ఇదం
అగ్నయే ఇదన్న మమ, ఇదం వాయవే ఇదన్న మమ, ఇదం ఇంకో ఆదిత్య ఇదన్న మమ, ఇలా చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఆ దేవతకి ఇచ్చేయటమే టక 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 ఆయన పని అది. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది, మీరు ఆలోచించే లోపల వెళ్ళిపోతున్నారు. సో ఇది పద్ధతి. సో దేర్ ఫోర్ మీరు చేయవలసింది ఏంటంటే, మంత్రం ఒక్కసారి స్వాహా చేస్తే ఖచ్చితంగా ఇదన్నమమ్మ చెప్పాల్సిందే. లేదండి అట్లా అక్కర్లేదండి అని ఎవరిని అన్నారనుకోండి, వాళ్ళ ఇష్టం, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ ఇది పద్ధతి. ప్రతిసారి స్వాహా చేస్తున్నప్పుడు స్వాహాకర్మని 18 సార్లు ఎందుకు చదవడం ఒక మంత్రాన్ని? ఆ ఫలితం ఎక్కువ వస్తుందండి. కరెక్ట్ చేరితే కదా. సో అది చేరాలి కదా. అన్ని కలిపి ప్యాకేజ్ ఇస్తున్నాం కదా అంటే అది పద్ధతి కాదు. ఒక్కసారి స్వాహాకి ఒకసారి వేరు, ఇంకోసారి స్వాహాకి ఇంకోసారి. అగ్నిదేవుడు కదా అది. సో వీ హ్యావ్ టు ప్రతిసారి చెప్పి తీరవలసినదే. ఇది లక్షణం. సో ఇది ఆయన అడిగారు. ప్లస్ ఇంకోటి ఏదో అడిగారు ఆయన ప్రశ్నలో భాగంగా. లాస్ట్లో ఆయన అడిగింది ఏంటంటే, ఒకవేళ మంత్ర దేవత గుర్తు లేకపోతే ఏం చేయాలి అని ప్రశ్న అన్నమాట. విద్వాన్ గారు మొట్టమొదటి ఏంటంటే, యజ్ఞం అనేది చాలా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేసేటప్పుడు మంత్రము దేవత ఇవన్నీ తెలుసుకొని చేయవాలి. మంత్రదేవత తెలియకుండా చేయటం అన్నది పొరపాటు. సో తెలుసుకొనే చేయాలి. ఒకవేళ బై మిస్టేక్, బై ఛాన్స్ మీరు ఎన్నో మంత్రాలు చదువుతున్నారు కాబట్టి ఒక మంత్రాన్ని దేవత మర్చిపోయారు అనుకోండి, అప్పుడు అది అగ్నిదేవుడికే ఇవ్వాలి. ఈ విషయం ఎవరు చెప్పారు? యాస్కమని చెప్పారు. ఏ మంత్రానికి దేవత లేదో అది అగ్నికే చెందుతుంది అని చెప్పారు. కాబట్టి ఇదమగ్నయే ఇదన్న మమ అనుకోవటం. కానీ ప్రతిసారి తెలుసుకొని చెయ్యాలి విద్వాన్ గారు, లేకపోతే అది మన పొరపాటు అవుతుంది. మనం శ్రద్ధగా చెయ్యట్లేదు అన్నమాట. అది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పెళ్లి భోజనాలు కూర్చున్నారు, చాలా మంది కూర్చున్నారు. ఒక ఆయన లేచి నాకు లడ్డు కావాలండి అన్నాడు. మీరు లడ్డు చూసారు, ఆయన చూసి సరే లడ్డుల కోసం వెళ్ళారు, వచ్చి మర్చిపోయారు ఎవరు కావాలి, ఎవరికండి లడ్డు కావాలి, ఎవరికండి లడ్డు కావాలి, ఎవరికండి లడ్డు కావాలి అడగటం అంటే, అడిగిన ఆయన్ని మళ్ళీ ఆయనే చెప్పుకోవాలి నాకు కావాలి అని. సో ఇక్కడ దేవత చెప్పదు, కాబట్టి మీరే తెలుసుకోవాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దేవతని ఫస్ట్ మీరు తెలుసుకొని మంచి దేవతని మంత్రం చూసి దేవతని తెలుసుకునే పద్ధతి ఉంది. మంత్రం చదివినప్పుడు మీకు తెలిసిపోతుంది దేవత ఎవరు. అలా దేవత తెలవాలి అంటే కనుక మనము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్లో నేర్చుకోవాలి. కుదరదులేండి గురుగారు. సో మీరు విడిగా తెలుసుకోవాల్సింది. ఓకే. సో మీ గురువులు చెప్పాల్సిందే. సో దేవతని కనిపెట్టాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా కనిపెడతారు అనేది యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ చేసినప్పుడు మీకు ఆ రహస్యం చెప్తారు ఎలా చేయాలి. ఓకే. సో ఇది మీ యొక్క 4వ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ 5వ ప్రశ్నకి. అలాగే నా 5వ ప్రశ్న, పురాణాల్లో ఉన్న గణపతి ఊహిస్తూ ఆహుతి ఇస్తే ఆయనకే అగ్నిదేవుడు అందజేస్తారు అని గత వీడియోలో చెప్పారు. పురాణాల్లో ఉన్న గణపతికి ఆహుతి అందజేస్తే ఉపయోగం లేదు అని మనకి తెలియకపోయిన అగ్నిదేవుడికి తెలుసు కదా. మనం మానవ మూర్తులము, అజ్ఞానంతో చెప్తాం. అప్పుడు అగ్నిదేవుడు ఆ యొక్క మంత్రం యొక్క దేవతకు సమర్పించే బాధ్యత, ధర్మము ఆయనదే కదా. దీనిపై వివరణ ఇవ్వగలరని కోరుచున్నాను. విద్వాన్ గారు మెల్లగా నేను చెప్పిన వీడియోలోంచి తీసి నాకు ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు. అయితే మీరు ఆ వీడియోని సరిగ్గా చూడలేదని నాకు అర్థం. అంటే నేను చాలా క్లిష్టంగా ఉన్న సమస్యని పెట్టాను అక్కడ. పెట్టి ఇది క్వశ్చన్ అడిగిన వాడికి అర్థమవుతుంది అని చెప్పాను. మీకు ఇప్పుడు ఆ రహస్యాన్ని నేను విప్పుతాను. నేను పురాణ గణపతికి తలుచుకొని మనసులో ఆవుతీస్తే ఆయనకి వెళ్తుంది అని చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే, ఏ దేవత, ఇప్పుడు గణపతి దేవత అన్నప్పుడు పురాణంలో ఉన్న గణపతిని కొంతమంది అనుకుంటారు, లేదు ఈయన బ్రహ్మణస్పతి అని చెప్పి ఇంకొకరు అనుకుంటారు. ఎందుకంటే దేవత బ్రహ్మణస్పతి కాదు. కాబట్టి అది బ్రహ్మణస్పతికి వెళ్తుంది, డౌటే. కానీ దానికి ఒక రహస్యం చెప్పాను. ఆ రహస్యాన్ని మీరు గమనించలేదు. ఆ రహస్యం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వింటారు కదా. అదేంటంటే,
యాస్కముని తన నిరుక్తంలో రాశారు చక్కగా. ఏంటంటే ఋషి అంటే ఎవరు? ఋషి అంటే మంత్రద్రష్ట, మంత్రాన్ని దర్శించినవాడు. మంత్ర దర్శనము అంటే ఏంటంటే ఆ మంత్రాన్ని జపించే ముందర ఒక మనిషి, దేవత ఎవరో తెలియదు ఆ మంత్రంలో, తెలియనప్పుడు తను ఆ మంత్రానికి దేవత నాకు వీరైతే బాగుంటుంది అని ఊహించి ఆ మంత్రాన్ని తపస్సుతో సాధించుకుంటాడు. సాధించుకున్నప్పుడు పరమాత్ముడు ఆ మనిషికి దర్శనం కలిగిస్తాడు ఆ మంత్రం యొక్క అర్థాన్ని. అప్పుడు అయ్యో నేను ఇట్లా అనుకున్నానే అని చెప్పి ఆ మనిషి మార్చుకుంటాడు. సో పరమాత్ముడు సత్యం ఇస్తాడు. సో ఇందులో విశేషం ఏంటంటే ఒక్క వేద మంత్రంతో మీరు మొత్తం అన్ని వేదాలు తెలుసుకోవచ్చు. ఒక్కటే ఒక్క వేద మంత్రం. అదెట్లా? దర్శనం చేసుకుంటే, ఒక మంత్రాన్ని దర్శనం చేసుకుంటే అట్లా వస్తుంది. అందుకని మీకు ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు యజుర్వేదంలో ఉంటాయి, ఋగ్వేదంలో మంత్రాలు మీకు సామవేదంలో ఉంటాయి, ఋగ్వేదంలో ఉన్న మంత్రాలు కొన్ని అథర్వణ ఉంటాయి. ఎందుకుంటాయి? ఈ రహస్యం చెప్పాను నేను చక్కగా. అది అందరికీ చెప్పేసేది కాదు విద్వాన్ గారు. ఉమ్, ఎందుకంటే అర్థం కాదు, గుర్ర గోక్కున అర్థం కాదు వాళ్ళకి. అదనమాట. సో ఇది గొప్ప రహస్యం. ఇది మీరు తపస్సు చేసేటప్పుడు ఆ మంత్రంలో ఇది దేవత, నా కోరిక ఇది, ఈ మంత్రాన్ని నేను నా కోరిక చెల్లించుకుంటాను ఈ మంత్రంతో అనుకుంటే, అలా తపస్సు చేస్తే మీ కోరిక ఆటోమేటిక్గా తీరుతుంది. కానీ ఆ దర్శనం కావాలి మీకు. ఆ దర్శనం అయినప్పుడు ఆ ఆహుతి ఆ దర్శించిన వాళ్ళకే వెళ్తుంది. ఇది నేను చెప్పింది. సో దర్శనం అవ్వడం అంటే పరమాత్ముడు ఇవ్వడం. పరమాత్ముడు అబద్ధం ఇవ్వడు కదా. పురాణంలో గణపతిని తెచ్చి పరమాత్ముడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. నో క్వశ్చన్స్ అందులో. ఇది వేదం యొక్క గొప్ప రహస్యం ఇది. అందుకనే మంత్రాన్ని దర్శించగలగాలి. మంత్ర దర్శనం కావాలంటే తపస్సు చేయాలి, ఆ మంత్ర జపం చేయాలి, పరమాత్ముని దాని అర్థం అడగాలి. మహర్షి దయానంద సరస్వతి తన యొక్క వ్యాఖ్యానం భాష్యం రాసేటప్పుడు కొన్ని కొన్ని మంత్రాలకి ఆయన రాసేవాళ్ళు ఉంటారు అన్నమాట పక్కన. వాళ్ళకి చెప్పేటప్పుడు అర్థము ఆయనకి కన్ఫ్యూజన్ అయ్యి అర్థం రాక ఏమిటిది అని చెప్పి తపస్సు చేసేవాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మంత్రార్థాన్ని తెచ్చుకొని ఇక్కడికి వచ్చి చెప్పేవాడు. అది అంటే ఆయన బ్రహ్మచారి, ఆయన గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఆయన అలా వెళ్ళి ఒక 18 గంటలు 20 గంటలు మాయమైపోయి ఆ తపస్సులో ఉండి మళ్ళీ వచ్చి సమాధానం ఇచ్చాడు. సో ఇలా ఆయన చేయగలుగుతాడు. మనకు ఒక మంత్రానికి అలా తెలుసుకుందుకే మనకి ఆయువు సరిపోవట్లేదు. అది విశేషం. అంత తపస్సు చేయాలి. తపస్సంపన్నులు బ్రహ్మచర్యం వహించి పరమాత్ముని మీద దృష్టి పెట్టి మనము పరమాత్మ వేదంలో ఏం చెప్పాడు అది పాటిస్తూ మనం కనుక ప్రొసీడ్ అయితే తప్పకుండా మంత్రార్థం తెలుస్తుంది, మంత్ర దేవత తెలుస్తుంది. ఆ దేవతని మనం ఉపయోగించుకొని మనము ముందుకెళ్ళచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూడండి కావాలంటే వేదంలో ఒకే వేదంలో 2-3 సార్లు ఆ మంత్రం రిపీట్ అవుతుంది. ఎస్, ఒక అధ్యాయంలోనే 2 సార్లు రిపీట్ అయింది యజుర్వేదం. సో అలా రిపీట్ అవుతాయి. సో ఇది మనం తెలుసుకున్నప్పుడు ఎందుకు రిపీట్ అయిందంటే ప్రకరణం ప్రకారం అది రావాలి కాబట్టి. సో ఒక మాట దేవత వేరుంటుంది, ఒక మాట మంత్రంలో ఒక చిన్న పోర్షన్ మారుతుంది. మంత్రంలో మారి మొత్తం మంత్రం యాజ్ ఇట్ ఇస్గా ఉంటుంది. చిన్న పోర్షన్ మీరు ఋగ్వేదంలో యజుర్వేదంలో ఉన్న ఒక మంత్రంలో అథర్వణ వేదంకి వచ్చేటప్పటికి అదే మంత్రం ఉంటుంది. అరే ఇదే మంత్రంగా చదివేద్దాం అనుకుంటే లాస్ట్కి ఒక చిన్న బిట్ అది పోయి ఇంకో బిట్ యాడ్ అవుతుంది. ఎస్, పరమాత్ముడు అలా ఇచ్చాడు. సో మనం అందుకని మనము పురాణ గణపతికి వెళ్తుందని చెప్పలేదు నేను. ఎట్టి పరిస్థితుల్లో అట్లా అని చెప్పను. చెప్పేది ఏంటంటే నువ్వు ఏ దేవతను మనసులో పెట్టుకొని నిన్ను స్మరిస్తున్నావు అంటే అది పరమాత్ముడు కనుక అది దేవత అని నీకు చెప్పితే నువ్వు తపస్సు చేసి సంపాదిస్తే కానీ నువ్వు దానికి పంపించదు. అందుకనే యజ్ఞాలు చేసే ముందర మీరు జపం చేయాలంటారు. దేవత జపం చేయాలి. మంత్ర జపం చేయందే మీకు ద్రష్ట కనిపించదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మీ చివరి ప్రశ్నకి వెళ్దాం. ఇక నా 6వ ప్రశ్న, శ్రీ వెంకట చాగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ నా 6వ ప్రశ్న.
నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే నా ప్రశ్న ఏమిటంటే, నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తున్నాను, ఇటువంటి దాన ధర్మాలు చేయట్లేదు. మరో వ్యక్తి ప్రతిరోజు కూడా 10 మందికి దానం చేస్తున్నారు, ఆయన ఎటువంటి అగ్నిహోత్రం చేయట్లేదు. పరమాత్ముడు వీరిద్దరి యొక్క జీవిత కాలంలో వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే పుణ్యఫలం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఈ విషయంపై మీరు తెలియజేయగలరు. ఎందుకంటే నాకున్న పరిస్థితులను బట్టి నేను దాన ధర్మం చేయడము స్వల్పమే, కానీ నిత్యము కూడా అగ్నిహోత్రం చేస్తున్నాను కాబట్టి ఈ ఇది నిజంగా ధర్మ సందేహం. ఒక ఆయన నిత్యము అన్నదానమో లేకపోతే ధనదానమో లేకపోతే ఏదో ఒక దానం చేస్తూ ఉన్నాడు. ఈయనేమో నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నారు. సో ఇద్దరికి పుణ్యఫలం సేమ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా అనేది ప్రశ్న. సరే, సేమ్గా ఉంటుందా డిఫరెంట్గా ఉంటుందా పక్కన పెడదాం. అగ్నిహోత్రం చేస్తే దాని యొక్క ఫలితం ఏంటో చెప్తుంది. అగ్నిహోత్రము దేవతలకు దానం ఇస్తున్నాము. దేవతలు తిండి లేక కృషిస్తారు. అంటే తిండి లేకుండా అంటే ఇది మనకి మనుషుల రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అర్థమయ్యే రూపంలో చెప్తారు మన వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు వాయువు కానీ, జలము కానీ, లేకపోతే అగ్ని కానీ, పృథివీ కానీ, ఆకాశం కానీ, వీటన్నిటిలో కూడా ఈ పంచభూతాలు, వీటిలో అనేక దేవతలు ఉన్నాయి. సో ఈ దేవతలన్నిటికీ పుష్టి కావాలి. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు ఈ దుమ్ము, ధూళి, లేకపోతే మలము ఇవన్నీ చేరి అవి కృషిస్తాయి. వాటిని శుభ్రపరిచి మనకి ఉపయోగపడేలా చేస్తుంది. ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ వచ్చింది, కాలుష్యం వచ్చింది. దాంతో అందరికీ అవి గాలి పీల్చుకోవడం మూలంగా మీకు ఛాతిలోకి చేరి దగ్గు, జలుబు, రొంప అనేక రకమైన డిసీజ్లు వస్తాయి. ఎస్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే అగ్నిహోత్రం చేసినప్పుడు వాయువు కలుషిత రహితము అయినప్పుడు ఆ గాలిని పీల్చుకోవడం మూలంగా మీకు ఆరోగ్యం చెందుతుంది. ఒకటి, మీరు ఆ గాలి అది మీ వరకు పరిమితి అవ్వదు, అది వెళ్ళిపోయి వ్యాప్తం చెందుతుంది. చెందినప్పుడు అనేక పక్షులు, మనుషులు, జంతువులు అన్నీ కూడా పీల్చుకుంటాయి. సో అవన్నిటికి కూడా మీరు పుష్టినిస్తున్నట్లు లెక్క. సో ఈ విధంగా అగ్నిహోత్రం మూలంగా మీకు పృథివీ, అంతరిక్షము, జుల్లోకము అన్నీ కూడా పవిత్రమవుతూ ఉంటాయి. మీరు ఎంత చేస్తే అంత. అలానే మీరు అగ్నిహోత్రం ఎందుకు చేస్తున్నారంటే ప్రతి మనిషి ప్రతిరోజు చాలా దుర్గంధాన్ని ఈ యొక్క సొసైటీలో వదులుతూ ఉంటారు. మూత్ర రూపంలో అనండి, మలం రూపంలో అనండి, లేకపోతే వాయు రూపంలో అనండి, ఇంకా రకరకాల రూపాల్లో మనిషి ఈ పాపం చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడు? తన కర్మలు చేసేటప్పుడు తనకి సుఖం కావాలి కాబట్టి చేస్తాడు. మూత్రం వస్తోంది, నేను వెళ్ళను, కలుషితం చేస్తాను, మీరే పెట్టుకున్నాను అనుకోండి, ఎంతసేపు పెట్టుకుంటారు? సో తప్పకుండా వదలాల్సి వస్తుంది, అయితే మీకు సుఖం ఉండదు. సో అది మీరు అంత కలుషిత వాతావరణం తయారు చేస్తుంది. అంత ఈక్వల్గా మీరు శుద్ధి చేయవలసిన అవసరం ఉంది ప్రతి మనిషి. సో అది శుద్ధి చేసుకోవడం మూలంగా మీరు ఫస్ట్ మీ కలుషితాన్ని మీరు తీసేస్తున్నట్లు. సో తద్వారా అంతేకాకుండా అంతకంటే ఎక్కువ చేయడం మూలంగా పక్కన వాళ్ళది కూడా మీరు చేస్తున్నట్లు లెక్క. సో ఆ పుణ్యం మీకు వస్తుంది తప్పకుండా. ఇప్పుడు నేను అన్నదానం చేశాను, ఒక మనిషికి అన్నదానం చేశాను, చేస్తే అతను కడుపు నిండిని తృప్తిగా ఉంటాడు. సో అలానే యజ్ఞం చేయడం వల్ల అనేక మంది యొక్క సమస్యల్ని మీరు తీరుస్తున్నారు. దేర్ ఫోర్ అజ్ఞాతంగా తెలియకుండా ఇది నిజమైన దానం ఇది. కాబట్టి అగ్నిహోత్రాన్ని మించిన దానం ఇంకోటి లేదు, అగ్నిహోత్రాన్ని మించిన కర్మ ఇంకొకటి లేదు. శ్రేష్టతమం కర్మ శ్రీకృష్ణుడే చెప్పారు. అసలు ఋషులందరూ అదే మాట చెప్పారు. సో అందుకని అగ్నిహోత్రం అన్నది ఉన్నంత కాలము మనం అందరం కూడా సుఖశాంతులతోనూ ధర్మంతోనూ వర్ధిల్లుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేతనైనంత అగ్నిహోత్రం చేయండి.
కాబట్టి పుణ్యము ఇప్పుడు ఎవరికి ఎక్కువ వస్తుంది అన్నది నేను చెప్పలేదు. అలానే ఇప్పుడు అయితే అగ్నిహోత్రం చేస్తే సరిపోతుంది, ఎవరికైనా పక్కన ఆకలి మీద ఉంటే తిండి పెట్టద్దు, తప్పు అవుతుంది. అందుకని బ్రాహ్మణుడి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏం చెప్పారంటే వేదం చదవటము, చదివించటం, అగ్నిహోత్రం చెయ్యటము, చేయించటం, దానం పుచ్చుకోవటము, దానం ఇవ్వటం. ఈ 6 గుణాలు ఒక బ్రాహ్మణుడికి చెప్పినప్పుడు చేసేవాళ్ళు ఆ దానం కూడా చేయాలి. ఎవరికన్నా ఫస్ట్ పక్షులకి, జంతువులకి పెట్టాలి, ఆహారం పెట్టాలి. అలానే మనుషులకి ఎవరైనా పాపం ఆకలితో వస్తే చేతనేంత పెట్టే ప్రయత్నం చేయాలి. సో ఏదో మిగిలిందిరా పడేసేయండి, తప్పది, అలా చేయకూడదు. "ఉమ్, మీకు చేతకాదు బాబు, ఇట్లా మిగిలింది ఉంది, తింటావా?" "తింటాను." "సరే తిని నీ ఆకలి తెచ్చు." ఎందుకంటే గొప్ప గొప్ప బ్రాహ్మణులే ఆకలి వేసినప్పుడు ఎంగిల్తో సహా తిన్నారు. ఎస్, మహాభారతంలో మీకు తెలుస్తుంది సరే. సో అయితే ఏంటంటే ఇక చచ్చిపోతాను, ఆత్మహత్య, కాబట్టి అది తిన్నా. సో దాన్ని ఒక దాన్ని తీసుకొని ఒక ఎక్సెప్షన్ తీసుకొని ఎగ్జాంపుల్గా చూపించకూడదు, చూపించకూడదు. అది ఒక దానిలో అట్లనే ఒక అతను, ఒక బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ వెళ్తూ ఉంటాడు. ఒక చోట ఒక ఆ, ఆ, ఏమంటారంటే ఒక రైతు అనుకుంటా, అతను కొన్ని తింటూ ఉంటాడు పల్లీలు లాంటివి. ఇతను వెళ్ళి నాకు ఆకలిగా ఉంది అంటే, మరి నేను ఇవి ఎంగిల్ చేశానంటే పర్వాలేదు పెట్టంటాడు, పెట్టి తింటాడు అది. తర్వాత దాహం వేస్తుంది, దాహం వేస్తే నేను నీళ్లు తెచ్చిస్తాను అంటే, నాకు అక్కర్లేదు, నేను అక్కడ పోయి తాగుతాను అక్కడ చెరువు దగ్గర. అదేంటి ఎంగిలి తిన్నవాడి మా ఇంట్లో నీళ్లు తాగవా అంటాడు. నాకు చేతనైనంత మటుకు నేను చేసుకుంటాను, నీళ్ళ దాకా వెళ్ళగలను, నాకు తిండి పెట్టావు, నాకు ఓపిక ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగు అని చెప్తాడు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో దానం చేయటం అనేది మీ కర్తవ్యము, మీకు చేతనైనంత చెయ్యండి. ఓకే, కానీ అగ్నిహోత్రం కోసం ఎంతన్నా కష్టపడి సంపాదించి అగ్నిహోత్రం చేయాలి, ఇది లక్షణం. దీని మూలంగానే ప్రపంచం శాంతియుతంగా. సో మీ అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చాయనుకుంటానండి విద్వాన్ గారు. ఉంటానండి.